దాదాపు 150 ఏళ్లుగా కరీంనగర్లో కొలువై భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలపై ఈ ఏడాది సందిగ్ధత నెలకొంది. గత 6 ఏళ్ల పాటు మాజీ మంత్రి గంగుల తన సొంత ఖర్చులతో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తూ వచ్చారు. ఈసారి కూడా ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంట్రీ గంగులకు బ్రేక్ వేసింది. ఈసారి బ్రహ్మోత్సవాలను ప్రభుత్వమే నిర్వహిస్తుందంటూ మంత్రి పొన్నం ట్విస్ట్ ఇచ్చారు. మంత్రి పొన్నం ఎంట్రీతో రాజకీయ రంగు పులుముకున్న కరీంనగర్ శ్రీవారి బ్రహ్మోత్సవాలపై అమ్మ న్యూస్ స్పెషల్ స్టోరీ. శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణపై నీలినీడలు. రాజకీయ రంగు పులుముకున్న కరీంనగర్ ఉత్సవాలు. 6 ఏళ్లుగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్న గంగుల ఈసారి ప్రభుత్వమే నిర్వహిస్తుందంటూ మంత్రి పొన్నం ట్విస్ట్. అయోమయంలో శ్రీవారి భక్తులు. ఘనంగా నిర్వహిస్తారా, తూతూ మంత్రమనిపిస్తారా? కరీంనగర్ మార్కెట్ రోడ్డులో ఉన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి మంచి ప్రాశస్త్యమే ఉంది. ఇక్కడి స్వామివారు ఏకశీలపై స్వయంభువుగా వెలిశాడని ఆలయ చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం కరీంనగర్ నడిబొడ్డున విరాజిల్లుతున్న ఈ ఆలయం ఒకప్పుడు అటవీ ప్రాంతంలో ఉండేది. 150 సంవత్సరాల క్రితం నాటి ఎలగందుల జిల్లాలోని అటవీ ప్రాంతంలో స్వామివారి మూల విరాట్టు రాతిపై స్వయంగా అవతరించిందని ఇక్కడి స్థల పురాణం చెబుతుంది. మారిన పరిణామాలతో ఎలగందుల జిల్లా నేడు కరీంనగర్ జిల్లాగా అవతరించింది. దినదినాభివృద్ధి చెందుతూ వస్తున్న ప్రస్తుత కరీంనగర్ పట్టణానికి స్వామివారి ఆలయం నడిబొడ్డున నిలిచింది. ఆలయ నిర్మాణ చరిత్రను పరిశీలిస్తే అది ఒకంత ఆశ్చర్యపరిచే అంశమే అని చెప్పుకోవచ్చు. నాటి కాలంలో ఓ ముస్లిం అధికారి ఈ ఆలయాన్ని నిర్మించారట. సంతానం లేని ఆ అధికారికి స్వామివారి అనుగ్రహంతో సంతానం కలిగిందట. దాంతో స్వామివారిపై భక్తితో ఆ అధికారి ఆలయ అభివృద్ధి కోసం చర్యలు తీసుకున్నారట. ఆనాడే స్వామివారికి పాంచరాత్ర ఆగమం ప్రకారం ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠించారట. నాటి నుండి ఇక్కడ స్వామివారు భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలంటే తిరుమల తిరుపతి దేవస్థానం గుర్తొస్తుంది. అయితే గత 6 సంవత్సరాలుగా కూడా కరీంనగర్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయం తరహాలో కూడా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి ఆ బ్రహ్మోత్సవాల నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. రాజకీయ జోక్యం కూడా చేసుకుంది. ముస్లిం అధికారి నిర్మించిన ఈ ఆలయంలో 1974వ సంవత్సరంలో త్రిదండి శ్రీ 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 మన్నారాయణ జీయర్ స్వామివారు స్వాధ్యాయ శ్రీ విష్ణుమూర్తి స్వామి వేద స్తూపాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం మరోసారి 1990లో స్వామివారి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ముఖమండపం, మధ్య మండపం, గర్భాలయం, గరుడాలయాన్ని నిర్మించారు. అంతేకాకుండా ఆలయం ఉత్తర భాగంలో నవగ్రహ మండపాన్ని నిర్మించారు. నైరుతి మూల అధికంగా ఉండటంతో ఆలయానికి దీర్ఘ చతురస్రాకారంగా హద్దులు నిర్మించి నైరుతి మూల యందు గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 1996వ సంవత్సరంలో నవరాత్రుల పాటు చక్ర ధ్వజస్తంభం, గరుడ, నవగ్రహ, గణపతి విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని జరిపారు. అంతేకాకుండా ఈ ఆలయానికి అనుబంధంగా లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయాన్ని నిర్మించారు. నా పేరు ముక్క భాస్కర్. నేను భక్తుడను. ఈ కరీంనగర్లో 200 సంవత్సరాల క్రితం వెంకటేశ్వర స్వామి వెలిసిండు. ఈ వెంకటేశ్వర స్వామి పవిత్రత చాలా అనుకున్న వాళ్ళకు అనుకున్నట్టు జరుగుతాయి. మొక్కులు పెట్టుకున్న వాళ్ళకు ఏదన్నా మొక్కు అనుకుంటే అది కంపల్సరీ జరుగుతుంది. సంతానం లేని వాళ్ళకి సంతానం కానీ, పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కానీ, ఏదన్నా కార్యక్రమాలు అనుకున్న వాళ్ళకు ఈ గుడికి వచ్చి మొక్కిన తర్వాత వాళ్ళకు అనుకున్నట్టు జరుగుతున్నాయి. కనుక ఈ వెంకటేశ్వర స్వామి అంటే చాలా పవిత్రత, చాలా గొప్పదనం. ఈ తెలంగాణలో ఈ ప్రసిద్ధమైన ఈ వెంకటేశ్వర స్వామి క్షేత్రం చాలా పవిత్రమైనది. ఆలయ బ్రహ్మోత్సవాల విషయానికి వస్తే 2018 వరకు అసలు కరీంనగర్లో ఎలాంటి బ్రహ్మోత్సవాలు నిర్వహించలేదు. కానీ స్వామివారి ప్రాశస్త్యాన్ని భక్తుల్లోకి తీసుకెళ్లేందుకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి భక్తుడిగా నాటి మంత్రి, ప్రస్తుతం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఉత్సవాలు నిర్వహించేందుకు నడుం బిగించారు. తన ఇష్టదైవమైన స్వామివారికి తిరుమల తిరుపతికి ధీటుగా గత 6 సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తూ వచ్చారు. యథావిధిగా ఈ సంవత్సరం కూడా 7వ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈసారి మాత్రం బ్రహ్మోత్సవాలపై గందరగోళం నెలకొంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారటం బ్రహ్మోత్సవాల నిర్వహణపై ప్రభావం చూపిస్తోంది. గతంలో లాగానే 7వ వార్షిక బ్రహ్మోత్సవాలను
నిర్వహించేందుకు సిద్ధమైన గంగులకు మంత్రి పొన్నం బ్రేక్ వేశారు. మనకు ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమము ఇది చాలా పురాతనమైన దేవస్థానము కాబట్టి మనకు ఎప్పుడైతే ఈ బ్రహ్మోత్సవాలు అంకురార్పణ చేసుకున్నామో ఇది 7వ సంవత్సరము. మనకు మొదటి సంవత్సరం మన బ్రహ్మోత్సవాలు అంకురార్పణ చేసినప్పుడు ఇది మాఘమాసం మనకు ఎప్పుడైతే ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ చేసుకున్నామో ఆ ప్రామాణిక తీసుకొని మనం బ్రహ్మోత్సవాలు మొదలు పెట్టుకున్నాము. అప్పటి నుంచి ఇది 7వ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రజలందరి సహకారంతో అధికారులు మనకు మనకు పెద్దల సహకారంతో మనము ఈ బ్రహ్మోత్సవాలు వైభవంగా చేసుకుంటున్నాము. మనకు స్వామివారికి బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో మన కళా బృందాలు కానీ మనకు స్వామివారు చేసే సేవకులు కానీ మనకు దాతలు అందరూ బాగా సహకరిస్తున్నారు. ఎంతో వైభవంగా దినదిన మనకు స్వామివారి వైభవం పెరుగుతుంది. వచ్చే భక్తుల సంఖ్య కూడా బాగా పెరుగుతుంది. స్వామివారికి అందరూ నమ్మకం ఏమంటే వచ్చిన వారికి వాళ్ళ కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి స్వామివారి కృప వాళ్ళకు పొందుతుంది కాబట్టి వారు అధిక సంఖ్యలో పాల్గొని మనకు స్వామివారి కృపను పొందుతున్నారు. ప్రతి ఏడు బ్రహ్మోత్సవాల నిర్వహణకు గంగుల సిద్ధమయ్యారు. ఈ దిశగా చర్యలు కూడా చేపట్టి ముహూర్తాన్ని కూడా ఖరారు చేశారు. అయితే అధికార బదిలీతో బీఆర్ఎస్ పార్టీ గద్దె దిగి కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టింది. గంగుల మాజీ మంత్రి కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి పొన్నం బ్రహ్మోత్సవాల నిర్వహణలో ఎంట్రీ ఇచ్చారు. ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుందని పొన్నం ట్విస్ట్నిచ్చారు. దాంతో 2023 వరకు ఆధ్యాత్మిక కార్యక్రమంగా కొనసాగిన బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది రాజకీయ రంగును పులుముకున్నాయి. దీంతో బ్రహ్మోత్సవాలను ప్రభుత్వమే నిర్వహిస్తుందని మంత్రి పొన్నం చెప్పినప్పటికీ గతంలో లాగా ఘనంగా నిర్వహిస్తారా లేక తూతు మంత్రంగా కానిచ్చేస్తారా అనే అనుమానాలు భక్తుల్లో నెలకొన్నాయి. జై శ్రీమన్నారాయణ. కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుకోవడం మన కరీంనగర్ జిల్లాలో ఆనవాయితీగా వస్తున్నది మనందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా ఈ సంవత్సరం 7వ వార్షికోత్సవం జరుపుకోవడం మన ప్రభుత్వ హయాంలో మరియు మన మంత్రి గారు అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ భక్తులకు అన్ని రకాల వసతులు దర్శనానికి కానీ ప్రసాదాలు కానీ షామియానాలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ అన్నీ ఎలాంటి లోటు లేకుండా కూడా మనం మంత్రి గారు అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనం ఈ తేదీ 14/2/2024 నుండి మొదలుకొని 21/2/2024 వరకు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరపబడను. ముఖ్యమైన దినాల్లో ఏమనగా మనకు రేపు 15వ తారీఖు నాడు ఉదయం పుట్టమన్ను తీసుకురావడం తోని మొదలుకుంటుంది. 17 సాయంత్రం ఎదుర్కోళ్ళు స్వామివారి. 18వ తారీఖు నాడు మధ్యాహ్నం 12:15 స్వామివారి యొక్క కళ్యాణము. అలాగే 21వ తారీఖు మార్క్పేట నుండి శోభయాత్ర జరుపుకోవడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కాగాలని కోరుచున్నాం. గతంలో బ్రహ్మోత్సవాలంటే నెల రోజుల ముందు నుండే ఏర్పాట్లు మొదలయ్యేవి. ప్రధాన కూడళ్లలో దేవీ దేవతల భారీ కటౌట్లను ఏర్పాటు చేస్తారు. ప్రధాన రహదారులన్నీ అద్భుతమైన లైటింగ్తో ఏర్పాట్లు చేస్తారు. శోభాయాత్రకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. స్వామివారి కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, శానిటేషన్, అన్నప్రసాద వితరణ సహా సర్వం సిద్ధం చేస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు సైతం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే గతంలో కంటే ఘనంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడంపై మంత్రి పొన్నం ఫోకస్ చేశారు. ఉత్సవాలపై ఇప్పటికే సమీక్షలు జరిపి సూచనలు, సలహాలు ఇచ్చారు. జై శ్రీమన్నారాయణ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతర ఎదురైన కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం మార్కెట్ రోడ్లో కరీంనగర్లో అతి ప్రాచీనమైనదిగా చెప్పబడుతుంది. కరీంనగర్లో గత 200 సంవత్సరాల నుంచి స్వామివారు స్వయంభూగా వెలిసి పూజాది కార్యక్రమాలు అందుకుంటున్నాడు. గత 6 సంవత్సరాల నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నవి. ఇది 7వ సంవత్సరము. ఇటు బ్రహ్మోత్సవాలు 14వ తారీఖు నుంచి మొదలవి 21వ తారీఖు వరకు కార్యక్రమాలు జరుగుతాయి. 14వ తారీఖు అధ్యానోత్సవాలతో ప్రారంభమయ్యి 15వ తారీఖు పుట్టమన్ను తీసుకురావడంతో బ్రహ్మోత్సవ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. సాయంత్రం అంకురార్పణ కార్యక్రమం ఉదయం 15వ తారీఖు నాడు పుట్టమన్ను కార్యక్రమం అయిపోయిన తర్వాత 16వ తారీఖు రోజు అంకురార్పణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాలు 2వ రోజు ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్ఠ, యాగశాల ప్రవేశము,
మరియు మొదటి రోజు 15వ పుట్టమను తేవడం ముందు సాయంత్రం పూట వాహన సేవలు స్టార్ట్ అవుతాయి. శేషవాహన సేవ ముందుగా మొదలవుయి. రథసప్తమి రోజు సూర్యప్రభావం ఉదయము, సాయంత్రం చంద్రప్రభావనము వాహన సేవలు ఉంటాయి. యాగశాల ప్రవేశం తర్వాత యాగశాల యథావిధంగా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. 16వ తారీఖు రోజు యాగశాలలో యథావిధిగా పూజలు జరుగుతాయి, వాహన సేవలు ఉంటాయి. 17వ తారీఖు రోజు శనివారం రోజు సాయంత్రము ఎదుర్కోళ్ల కార్యక్రమం ఉంటుంది. ఇటు ఎదుర్కోళ్ల కార్యక్రమంలో స్వామివారు అశ్వవాహనంపై, అమ్మవార్లు ఇద్దరు గజవాహనంపై ఎదుర్కోళ్ల కార్యక్రమము. ఇటు ఎదుర్కోళ్ల కార్యక్రమము ప్రకాష్ గంజ్ నుంచి అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఎదుర్కోళ్ల కార్యక్రమం అయిపోయిన తర్వాత ఉదయము ఆదివారం రోజు ఉదయం 12:30 స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. ఇట్టి కళ్యాణోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. ఈ కళ్యాణోత్సవం అయిన తర్వాత సాయంత్రం గరుడ సేవ ఉంటుంది. గరుడ సేవ అయిన తెల్లవారి సింహవాహన సేవ, హనుమత్ వాహన సేవతోని ఈ వాహన సేవలు ముగుస్తాయి. 20వ తారీఖు భీష్మ ఏకాదశి రోజు ఉదయం పూట చక్రస్నానము, వసంతోత్సవము కార్యక్రమాలు ఉంటాయి. ఇట్టి చక్రస్నానం, వసంతోత్సవ కార్యక్రమం అయిపోయిన తర్వాత సాయంత్రం పుష్పయాగంతో ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమం ముగుస్తుంది. 21వ తారీఖు రోజు మార్క్పెండ్ నుంచి మన దేవాలయం వరకు అత్యంత వైభవంగా శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత పారదర్శకంగా, రాజకీయాలకు అతీతంగా నిర్వహించాలని మంత్రి పొన్నం అధికారులకు సూచించారు. జిల్లాలోని ప్రతి ఇంటికి బ్రహ్మోత్సవాల వేడుకల ఆహ్వానం పత్రిక అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎక్కడా ఎటువంటి సమస్యలకు తావు లేకుండా సజావుగా బ్రహ్మోత్సవాలు జరగాలన్నారు. బ్రహ్మోత్సవాలలో ఆయా శాఖల అధికారులు వారి ద్వారా చేపట్టాల్సిన కార్యక్రమాలను ముందుగానే సమీక్షించుకోవాలని వెల్లడించారు. సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ భక్తుల్లో మాత్రం కొంతమేర అయోమయం కొనసాగుతుంది. ఇక్కడి స్వామివారు మహిమాన్వితమైన వారని, శతాబ్దన్నరేళ్ల చరిత్ర కలిగిన బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కోరుతున్నారు. మొత్తానికి ఆ దేవదేవుని బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో నిర్వహించే బ్రహ్మోత్సవాలు గత 6 సంవత్సరాలుగా కూడా కొనసాగుతున్నాయి. సప్తమ బ్రహ్మోత్సవాలలో ఈసారి కూడా అంగరంగ వైభవంగా కొనసాగనున్నాయని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, కరీంనగర్.